వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ప్రశంసల వర్షం నాకు ఈ పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా, అంటే పద్మభూషణ్ నన్ను వరించిన సందర్భంగా. ఎందుకంటే నేనెప్పుడు ఏమి ఆశించను జీవితంలో. నా పనిది నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను. కాబట్టి పదవులకు నేను అలంకారమేమో గానీ, పదవులు నాకెప్పుడు అలంకారం కాదు. ఎందుకంటే ముందుగా ఏది నేను సాధించిన జీవితంలో ఇంకా ఎంతో చెయ్యాలి అన్న ఒక స్ఫూర్తి ప్రదాత మా నాన్నగారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్ని సందర్భాల్లో చెప్తుంటాను. ఎందుకంటే నన్ను నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు, అలాగే విశ్వానికే నట రూపం ఎలా ఉంటుందో చూపించిన దైవాంశ సంబుతుడు, కారణ జన్ముడు, నా తండ్రి గురువు దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే మనం ముందుగా రకరకాల స్టేజెస్ ఉండే ఒక మనిషి జీవితంలో. అంటే షేక్స్పియర్ చెప్పినట్టు ఇదంతా ఇప్పుడు కూడా ఇది నటనే. అంటే పుట్టినవాడు గిట్టక తప్పదు. కాకపోతే షేక్స్పియర్ చెప్పినట్టు ఇదొక స్టేజ్. దేవుడు ఆడించే మనం సృష్టించిన పాత్రను ఎవరు వాళ్ళ పాత్రల్ని బాగా పోషిస్తే వాళ్ళ రంగాల్లో వాళ్ళు రాణిస్తారు. ఇదిగో ఇటువంటి పద్మశ్రీలు కానివ్వండి, పద్మభూషణ్లు కానివ్వండి, పద్మవిభూషణ్లు కానివ్వండి, లేకపోతే గ్యాలంటరీ అవార్డ్స్ కానివ్వండి, అవి వెతుక్కుంటూ వస్తాయి వెనకాలే. సో అలా ఇందాక మాటల్లో ఎవరు అన్నప్పుడు అన్నారు, నాకొచ్చింది పద్మభూషణ్ ఏదైతే మీకు దూరంగా ఉందో, అంటే ఇవాళ నాకొచ్చింది, ఇవాళ మీ అందరికి వచ్చినట్టే నేను భావిస్తాను. కానీ ఒకటి పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అన్నట్టు ఇవాళ డాక్టర్లు అన్ని రంగాల్లో వాళ్ళు కూడా పద్మశ్రీ, అదే పద్మభూషణ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అది కళారంగం కావచ్చు, లేకపోతే వాళ్ళ వేరే వేరే వైద్య విద్య సేవ రంగాల్లో కావచ్చు, అందరూ కూడా గుర్తించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో అలా అందరికీ మీలో ఎవరికైనా రావచ్చు రేపు భవిష్యత్తులో. ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరికైనా రావచ్చు రేపు. సో ముఖ్యంగా దేనికి ఆశించకుండా, ప్రతిఫల ఆపేక్ష లేకుండా మన వంతు మన పని నిబద్ధతతో, ఒక క్రమశిక్షణతో, పట్టుదల అంటే ఇట్లాంటి బిరుదుల కోసం కాదు, సరైన దారిలో మనకి ఏదైతే సమాజం ఇచ్చిందో దానికి ప్రతిఫలంగా కొంత లాభం సొంత లాభం కొంత మానుకుని అన్నట్టు సమాజానికి ఉపయోగపడితే ఏదన్నా మనం సాధించవచ్చు. ముఖ్యంగా చాలామంది అంటున్నారు ఇది ఇంతకుముందే రావాల్సిందని ఈ పద్మభూషణ్. వాడు చెప్తాను, నేను ఎప్పుడు ఆధ్యాత్మిక చింతనలో ఉంటాను, పూజలు ఎక్కువ చేస్తుంటాను. అంటే నా పాటికి ఆ పూజ అంతవరకే. ఆ తర్వాత నా పని, నా వృత్తి, నా ఆలోచనలు, నా చేసే అదే నాకు దైవం. అటువంటిది మరి అది యాదృచ్ఛికమో కాకతాళీయమో నాన్నగారి 100వ జయంతి సందర్భంగా పూర్తయింది మొన్ననే. తర్వాత ఆయన 75 సంవత్సరాలు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగిడిన సందర్భంగా మొదటి సినిమా మన దేశం విడుదలైంది. నేను 50 సంవత్సరాలు ఇండస్ట్రీలో పూర్తి చేసుకోవడం,
అలాగే నేను మూడోసారి మళ్ళీ ఎమ్మెల్యేగా హిందూ గెలవడం. అలాగే సినిమా రంగంలో నా సినిమాలు 4 హిట్లు కావడం. 'అఖండ' అయితేనేమి, 'వీరసింహారెడ్డి' అయితేనేమి, 'నేలకొండ భగవంత్ కేసరి' అయితేనేమి, ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన 'డాకు మహారాజ్' అయితేనేమి, ఇయన్నీ ఇయన్నీ కలిసికట్టుగా ఇవన్నీ వచ్చిన సందర్భంగా ఇది రావడం అన్నది అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఆలస్యం ఏం కాలేదు. ఎందుకంటే మొన్ననే చాలా ఒక సందర్భంలో చెప్పాను. చాలామంది ఎంతోమంది ఆర్టిస్టులు కొన్నేళ్ళు లైమ్‌లైట్‌లో ఉండి తర్వాత కొంచెం తగ్గాక అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులని అలా మారుతారు. కానీ నేను ఆ భగవంతుడి కళామ తల్లి ఆశీస్సులతో, మా అమ్మగారి దీవెనలతో, నాన్నగారి దీవెనలతో ఇలా ఈ ట్రాక్, ఈ రికార్డ్ ట్రాక్స్‌లో ఈ సంతరించుకుని మళ్ళీ నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది అని చెప్పాను నేను. సో, నేను కూడా సరే దానంతటికి అదొచ్చింది. ఒకటి ముఖ్యంగా నా అభిమానులైతేనేమి, అలాగే తెలుగు ప్రేక్షక దేవుళ్ళైతేనేమి, నాన్నగారు అంటుండేవారు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, అందులో నేను ఒక అర్చకుడిని. అలాగే ఇవాళ మన బసవ తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మన కుటుంబం అయితేనేమి, నా హిందూపురం ఒక పెద్ద కుటుంబం, హిందూపురం కుటుంబం అయితేనేమి, అందరూ ఎన్నో రకాలుగా వాళ్ళు ఈ యొక్క గుర్తింపుకి వాళ్ళకి వచ్చినట్టుగా వాళ్ళు భావిస్తూ వస్తాయి. చాలామందికి అవార్డులు వస్తాయి కానీ ఎవరు వాళ్ళకి వచ్చినట్టుగా భావించరు. అది ఆ వ్యక్తికి వచ్చినట్టు భావిస్తారు. నాకు వచ్చిందంటే ఇవాళ యావత్తు నేను చెప్పిన అందరూ వాళ్ళకి వచ్చినట్టుగా భావించడం అంటే భావస్తురాణి జన్మాంతర సహృదాణి అంటారు. అంటే పోయిన జన్మలో మనకున్న ఒక కొంతమందితో పరిచయంతో ఈ జన్మలో ఒకరిద్దరు పొందొచ్చు. కానీ ఎన్ని వేల లక్షల కోట్ల మందిని కుటుంబ సభ్యుల్ని పొందడం అంటే అది ఏ జన్మన అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. జీవితంలో కూడా అలాగే జరిగింది. కొన్ని కాకతాళీయంగా, యాదృచ్ఛికంగా అంటే డాక్టర్ నేను చెప్పాను ఇక్కడ చైర్మన్ అవ్వడం నేను ఇంకోటి మంచి పని. ఇది 10 సంవత్సరం కూడా నేను చైర్మన్‌గా ఈ మార్చికి పూర్తవుతుంది. అలాగే మన ఆసుపత్రి కూడా 25వ సంవత్సరంలోకి అడుగిడుతున్నాం. ఈ జూను 22కి. సో ఇవన్నీ కలవడం అన్నది నేను ఎప్పుడు నమ్ముతాను. మన పని మనం చేసుకుంటూ వెళ్ళడం, ఏది మీకు మంచి అనిపిస్తే అది చేయడం. అందుకే అంట నా పాటలో కూడా నవ్వని, ఏడ్చేవాళ్ళు ఏడవని, పొగిడేవాళ్ళు పొగడని, తిట్టేవాడు తన్ని. బ్రో ఐ డోంట్ కేర్. మన దారిలో మనం వెళ్ళడమే. ఒకటే ఇప్పుడు ఇవాళ మా బోర్డు మెంబర్ నాను జయశ్రీ ప్రసాద్ గారు, అలాగే సిఇఓ గారు నారాయణ కృష్ణయ్య గారు, నా మెడికల్ డైరెక్టర్ గారు, చోడి సర్జికల్ ఆన్కాలజీ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, అలాగే చోడి మెడికల్ ఆన్కాలజీ సెంథిల్ రాజప్ప గారు, అలాగే మన అకాడమిక్స్ అండ్ యాడ్లైఫ్ అసోసియేట్ డైరెక్టర్ కల్పన రంగనాథ్ గారు ఉన్నారు, కోటేశ్వరరావు గారు. సో వీరందరి సహాయ సహకారం ఇంతకుముందు నుంచి కూడా ఈ ఆసుపత్రి విషయానికి వస్తే ఆసుపత్రి మొదటి ఇన్సెప్షన్ నుంచి కూడా ఎంతోమంది నాకు ముందు వెంకటేశ్వర్లు కావచ్చు, మన ప్రసాద్ గారి వెంకటేశ్వర్లు గారు, మామగారు, అలాగే తులసి పోలవరపు గారు శ్రీమతి ఆవిడ, ఇంకెంతోమంది వాళ్ళ చైర్మన్లు కావచ్చు నాకు ముందు, అందరు కూడా బోర్డు మెంబర్స్ అందరు కూడా ఎంతో కృషి చేశారు. మరి ఈరోజు ఇవాళ కాలం మారుతుంది,
వాళ్ళ రోగం దేశం మొత్తం ప్రపంచం అంతా కుంచుకుపోతుంది. ఇన్‌స్టాగ్రామ్ గానివ్వండి, లేకపోతే వాట్సాప్ గానివ్వండి, ఈ సోషల్ మీడియా గానివ్వండి అలా పరిగెడుతున్నాం ఇవాళ. చాలా శరవేగంగా ఇవాళే మన ఆసుపత్రిలో ఈ డావిన్సీ ఆహ్, మన రోబోటిక్ సర్జరీ ఈరోజే ఈ ఫోర్త్ జనరేషన్‌ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. కాలంతో పాటు మనం కూడా పయనించాలి. ఎందుకంటే ప్రతి వాడి దృష్టి కూడా ఇవాళ యేసుకున్న ఇదివరకు కానివాళ్ళం. ఇవాళ యేసుకున్న దుస్తులు రేపని. రేపు కాదు ఈ పూట యేసుకుంది మ వ వ మ మరుసటి పూట కూడా వేసుకొని రోజులివి. అటువంటిది మనం ఎప్పటికప్పుడు ఆసుపత్రిని మనం అప్‌డేట్ చేసుకుంటూ ఇవాళ అది తీసుకొచ్చాము. దాంట్లో మనం ఇంతకుముందు చేసాం. వి ఆర్ ద హైయెస్ట్ మనం లాప్రోస్కోపిక్ సర్జరీస్‌లో వి ఆర్ ద హైయెస్ట్ ఇన్ ద కంట్రీ ఇంతకుముందు. అయినా మనం జా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితేనేమి, వీటిలకన్నిటికి అనుగుణంగా రోబోటిక్ సర్జరీని కూడా మనం ఎప్పటికప్పుడు మన ఆసుపత్రి డాక్టర్స్ వాళ్ళ మా బోర్డు మెంబర్స్ అంతా కలిసి కూడా సైంటిఫిక్ అడ్వైజర్స్ వాళ్ళ అడ్వైజర్సు వీటిలన్నిటి పరిగణలోకి తీసుకొని ఎప్పటికప్పుడు అత్యాధునికమైన ఆధునికమైన చికిత్సను పరికరాలతో అందించాలన్న ఒక తపనతో మిగతా అంటే పోటీ కాదు. పోటీ అన్నది ఎక్కడా లేదు.